సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి 53వ వచనం వరకు దయచేసి సోదరులు ఒకరు చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా తిరిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడేది. చాలండి. ఈ లేఖన భాగం మనం చదివినప్పుడు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయ తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వీరు ఎవరు అనే దాని మీద చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వారి సొంత తలంపులు మాత్రమే. ఎవరు వీరు అనగా కొందరి అభిప్రాయం, వీరు ఎవరో మనకు తెలియదు అని అంటారు. అయితే లేఖనాలు మనం చూస్తే వీరు ఎవరు అనేది స్పష్టంగా రాయబడింది. యేసు మరలా బిగ్గర కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయ తెర రెండుగా చినిగెను, భూమి వణకెను, బండల బద్దలాయెను. ఈ విషయాలు ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు భూమి వణికింది? ఎప్పుడు బండలు బద్దలయ్యాయి? ఎప్పుడు సమాధులు తెరవబడ్డాయి? చెప్పగల ఎవరైనా? పోనీ యేసు సిలువలో ఎప్పుడు బలయ్యాడు? యేసు ఏ రోజున సిలువ వేయబడ్డాడు? ఏ వారం సిలువ వేయబడ్డాడు? శుక్రవారం. మంచి శుక్రవారం. ఓకే. వీరు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే దానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలను మనం చూడాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది ఎవరు వీరు అనేది మనకు అర్థమవుతుంది. వీరు ఎవరు అని తెలుసుకోవాలంటే ముందుగా సిలువ అనగా ఏమిటో మనం తెలుసుకోవాలి. సిలువ మరణం అనేది అతి కిరాతకమైన కఠినమైన శిక్ష. మానవుడు కనుగొనిన కఠినమైన శిక్షలలో సిలువకు మించిన శిక్ష లేదు. సిలువ శిక్షను కనిపెట్టింది ఎవరనగా బబులోను రాణి అయిన సెమీరామిస్ అనే రాణి సిలువ శిక్షను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ శిక్షను
కార్తాజీనియన్స్ వారు, ఫీనోషియన్స్ వారు, గ్రీకులు మరియు రోమేయులు ఈ శిక్షలను కొనసాగించారు. రోమేయులు ఎవరిని శిక్ష వేస్తారంటే బానిసలను, నేరస్తులను ఈ రకంగా శిక్షించేవారు. కానీ యేసు ప్రభువు వారు ఏ పాపం చేయనివాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడిని మనం చూస్తాం. ఆయనలో ఏ పాపం లేదు. పిలాతు అంటున్నాడు, నాకు ఏ నేరం కనపడలేదు అంటున్నాడు. హేరోదు కూడా అంటున్నాడు, నాకు ఏ నేరం కనపడలేదు ఈయనలో. పిలాతు మరలా అంటున్నాడు, చూచితివా, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు అని అన్నాడు. మరలా ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు అన్నాడు. ఇన్ని నేరములు అని అంటున్నాడు పిలాతు. పిలాతు భార్య కూడా ఆయన నీతివంతుడు, ఆయన జోలికి వెళ్ళవద్దని పిలాతు భార్య అంటున్నది. పిలాతు ఎందుకు ఇలా నాకు ఏ నేరం కనపడలేదు అని అన్నాడంటే, యేసు మీద దయ ఉంచి కాదు. యెహోవా సాక్షులు వారు ఏమని పిలాతు గురించి రాశారంటే, పిలాతు చాలా మంచివాడు, యేసు శిక్షను తప్పించడానికి ప్రయత్నం చేశాడు, పిలాతు చాలా మంచివాడుగా వారు రాసుకున్నారు. పిలాతు ఎందుకు అలా ఏ నేరం మీలో లేదు అని అంటున్నాడంటే, అల్లరి ఎక్కువ అవుతే సిలువ వేయమని కేకలు వస్తాయి కాబట్టి ఆ కేకల కొరకు, అల్లరి ఎక్కువ రేపటి కొరకు పిలాతు ఇలా అంటున్నాడు, నాకు ఏ నేరం కనపడలేదు అంటున్నాడు. ఏ నేరం చేయనివాడు, ఏ పాపం లేనివాడు, అయితే మన పాపముల కొరకు సిలువలో బలి అయ్యాడు. ఇలా సిలువ శిక్షను కొనసాగిస్తూ ఉండగా క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమీడైన కాన్స్టాంటిన్ చక్రవర్తి సిలువను వ్యతిరేకించి తొలి రోమీడ్ అయ్యాడు. అయితే ఈ కాలంలో అనగా 18వ శతాబ్దంలో జపనీయులు కూడా వాడి దేశంలో మరి బానిసలను, యుద్ధంలో పట్టబడిన వారిని సిలువ వేశారు. ఇప్పుడు ఐసిస్ తీవ్రవాదులు కూడా ఈ శిక్షను అమలు చేస్తున్నారు. సాధారణంగా సిలువ వేయబడిన వ్యక్తి 2-3 రోజులలో మరణిస్తాడు. అయితే చరిత్రలో ఒక వ్యక్తి 9 దినములు బ్రతికి చనిపోయాడని సిలువ వేసిన తర్వాత అని రాయబడింది. అయితే అర్మత యోసేపు, ఆయన పూర్తి పేరు అర్మత యోసేపు కాదు, యూదా పట్టణమైన అర్మతైన పట్టణపు వాడు అని రాయబడి యోసేపు. ఆ యోసేపు నికోదేము వెళ్ళి యేసు దేహమును ఇవ్వమని పిలాతును అడిగినప్పుడు, పిలాతు ఇంతలోనే చనిపోయిన అని ఆశ్చర్యపడ్డాడు పిలాతు సెలవివ్వగా యోసేపు నికోదేములు శిలువ నుండి యేసు దేహం తీసుకొని
శుభ్రపరిచి సుగంధవ్యాలు పూసి నారబట్ట చుట్టి రాత్రి తొలిపించే సమాధిలో సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు, సజీవంగా లేచాడు. ఆదివారం ముందు సజీవుడా తిరిగి లేచాడు. 11 లేక 13 మార్లు అనేకులు అగపడ్డాడు. 40వ దినమున తండ్రి కుడిపార్శ్వమున ఆరోహమైపోయి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చూస్తే అక్కడ దూతలు అంటున్నారు, ఓ గలే మనుషులారా, మీరు ఏ విధంగా ఆయన వెళ్ళుట చూచి ఉన్నారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని దూతలు అన్నారు. ప్రభు ఏ రీతిగా తిరిగి వెళ్ళాడు అదే రీతిగా తిరిగి వస్తాడు. ఎలా తిరిగి వస్తాడో కొత్త నిబంధనల పత్రిక అయిన మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, యేసు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన తిరిగి వచ్చాడు. ఎలా వస్తాడో రాయబడింది. మరి ఎలా వెళ్ళి ఉన్నాడు? మీరు ఏ రీతిగా వెళ్ళట చూచిరో ఆ రీతిగా తిరిగి వస్తానని దూతలు చెప్తున్నారు. ఏ రీతిగా వస్తాడో మనం ఎరుగుదుము. అయితే వెళ్ళేటప్పుడు కూడా అలాగనే వెళ్ళి ఉంటాడు కదా. ఏ రీతిగా వెళ్ళటం మీరు చూస్తారో అదే రీతిగా తిరిగి వస్తాడని అంటున్నారు. మరి ఈ ప్రవచనం చూస్తే కీర్తనలు 47వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి సోదరులకు చదివి వినిపించండి, సాయం చేయండి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూర ధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. చూసారా? ప్రవచన నెరవేర్పు రాయబడిన రీతిగానే శిలువలో నెరవేర్చబడింది. దేవుడు ఆర్భాటంతో ఆరోహణం అయిపోయాడు. యెహోవా అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా యేసుక్రీస్తు అని మీరు అనవచ్చు. పాత నిబంధన యెహోవా వాక్కుగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఎవరికి కనపడడు, ఆయన స్వరం కూడా ఎవరికి వినపడదు, వినలేరు కూడా. యోహాను సువార్తలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా ప్రభు అంటున్నాడు, మీరు ఏ కాలం మంది ఆయనను ఆయన స్వరం వినలేదు, ఆయనను చూడలేదు. ఆయన అంటే అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడు. కొందరు సాక్ష్యం ఇస్తున్నారు, నేను తండ్రిని చూశాను, పరలోకానికి వెళ్ళాను, తండ్రిని చూశాను, తండ్రితో నేను మాట్లాడాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి నమ్మాలనా వద్దా? నమ్మకూడదు. ఎందుకు? తండ్రి ఎవరికి కనపడడు, తండ్రి స్వరం కూడా ఎవరు వినలేదు. యేసు ప్రభుల వారు కొండ మీద ఆయన ట్రాన్స్ఫిగరేషన్ అయినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు ఒక స్వరం మేఘంలో వినపడింది. ఆ తండ్రి అయిన దేవుని యొక్క స్వరం అది. శిష్యులు భయపడి బోర్ల పడి భయపడసాగారు. ఒక స్వరమునికే వాళ్ళు బోర్ల పడి భయపడ్డారంటే
తండ్రి అని దేవుని మరి ఎవరైనా చూడగలరా? ఆయన స్వరాన్ని ఎవరు వినగలరా? వినలేదు కూడా. పాత నిబంధనలో అనేక మార్లు మనకు అనిపిస్తుంది అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఈ యెహోవా పాత నిబంధనలో మహిమలో ఉన్నాడు. అందుకే మోషేని మహిమను కనపరచుకున్నప్పుడు యెహోవా అంటాడు, నా మహిమను చూచి ఏ నడు కూడా బతకనేరడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రాతి పక్కన ఉండు, నేను దాటి వెళ్తాను, నా చేతి నీకు అడ్డం పెడతాను. నీవు నా వెనుక పార్శ్వాన్ని చూతూ కానీ ముఖాన్ని చూడలేవు అన్నాడు. మోషే చూసింది కూడా వెనుక పార్శ్వాన్ని చూశాడు. ఆ వెనుక పార్శ్వం దేనికి గుర్తనగా మన పాపముల కొరకు, మన అతికం క్రియల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ప్రభు వీపున పొందిన కొడా దెబ్బలుగా సాదృశ్యంగా మనం చూస్తాం. కనుక పాత నిబంధనలో ఒక ఎవరి కనబడి మహిమలో ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెహోవాగా. ఈ యెహోవా గురించి మీకా గ్రంథం 5:2 బెత్లెహేములో జన్మిస్తాడు, యూదా బెత్లెహేమా అని రాయబడింది. బెత్లెహేములో జన్మిస్తాడు. మళ్ళీ బెత్లెహేములో జన్మించిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యెహోవా అనగా ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆర్భాటంతోనూ దేవుని దూతతోనూ మరి ఆరంభమైనట్టుగా రాయబడింది. నెరవేర్పు మరి ఏడుగా తిరిగి వెళ్ళాడు, ఆడుగా తిరిగి వస్తాడు. ప్రభు రెండవ ఆకలి తిరిగి వచ్చినప్పుడు మరి విశ్రమించిన మనందరూ కూడా ఎత్తబడతాం. కాబట్టి మరి ఇక్కడ సమాధులు తెరవబడేను, నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరము లేచెను. మరి వీరు ఎవరు? ప్రభు రెండవ వచ్చినప్పుడు ప్రభునందు మృత్యుంజయ లేస్తాడు. ఆ మీదట సజీవులమై నిలిచిన మనము ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి కొనుపబడతాం. కానీ మనం ఎప్పుడు ప్రభువును కొత్త నిబంధన పరిశుద్ధులు ఎప్పుడు తిరిగి లేస్తారు? ప్రభు రెండో రాకలు వచ్చినప్పుడు చనిపోయిన కొత్త నిబంధన పరిశుద్ధులు అప్పుడు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి కొనుపబడతాం, మేఘమల మీద కొనుపబడతాం. యెహోవా వాహనం మేఘవాహనం కనుక ఆయన మేఘములతో వస్తాడు, మనకు మేఘముల చేత ఎత్తబడతాం. పరలోకాన్ని మనం ఎత్తబడతాం. పరలోకములో క్రీస్తు న్యాయపీఠం సంఘానికి ప్రవచి తీర్పు అయిన తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవంలో ప్రభు సంఘం అనే వధువును వివాహం చేసుకుంటాడు, బారగా చేసుకుంటాడు. మనం కూడా ప్రభుతో సదాకాలం ఉంటాం. కానీ రెండవ రాకాలో వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు మరి తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము ఆకాశ మండలానికి మేము వచ్చి కొనుపబడతాం. మరి ఇక్కడ వీరు ఎవరు? భూమి వణకెను, బండలు బద్దలాయెను, అనేక పరిశుద్ధ శరం వివేచను. మరి వీరు ఎవరు? వీరు ఎవరంటే కొన్ని లేఖనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 15:25 పగలు 9 గంటలకు యేసును సిలువ వేయుట. పౌలు 9 గంటలకు యేసు సిలువ వేయబడ్డాడు. ఎందుకు 9 గంటలకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు 10 గంటలకు సిలువ వేయబడలేదు? ఎందుకు 8 గంటలకు సిలువ వేయబడలేదు? ఎందుకు 9 గంటలకు సిలువ వేయబడ్డాడు? మొదటి పస్కా పశువు
ఉదయం 9 గంటలకు బలి ఇస్తారు. కాబట్టి క్రీస్తును పస్కా పశు మన కొరకు వధింపబడెను అని మనం చూస్తాం. కనుక మొదటి పస్కా పశు వధించే సమయంలో ప్రభు శిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం మరియు 39 నుండి 43 వచనాలు, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం చూస్తే ఇద్దరు నేరస్తులను యేసుతో కూడా సిలువ వేశారు. ప్రభు కపాలం అని అర్థం ఇచ్చు కొండకు వచ్చినప్పుడు అప్పుడు యేసుతో కూడా ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు అని లేఖనాల్లో సువార్తలో రాయబడింది. ఇందులో ఏ అనుమానం లేదు. మీకు ప్రశ్న వేస్తాను, యేసుతో పాటు ఎంతమంది సిలువ వేయబడ్డారు? మీరున్నాడు. యేసుతో పాటు ఎందరు సిలువ వేయబడ్డారు? గట్టి చెప్తే బాగుంటుంది, కొంచెం ఇంట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది. చెప్పండి, పర్లేదు. యేసుతో పాటు ఎంతమంది సిలువ వేశారు? ఎవరమ్మా? ఇద్దరు. ఇంకా ఎవరు చెప్పగలరా? పర్లేదు, తప్పని చెప్పండి, పర్వాలేదు. ఇంట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఎంతమంది సిలువ వేశారు? ఇద్దరు. చాలా మంది కూడా యేసుతో పాటు ఇద్దరే సిలువ వేయబడ్డారంటున్నారు. సోదరు పేరు నాకు తెలియదు, కరెక్ట్ చెప్పారు సోదరుడు. యేసుతో కలిసి 5 మంది సిలువ వేయబడ్డారు అని లేఖనాలు రాయబడింది. కొందరు ఏమంటున్నారంటే, నేను వారిని విమర్శించట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా దైవజనులు, వేదాంతులు కూడా అతి సునాయాసంగా వారి మాకు కొట్టు వేయకూడదు, గౌరవించాలి, వారు పెద్దవారు కాబట్టి. మొత్తం మార్క్స్ వార్తల్లో బందిపోటు దొంగల గురించి రాయబడింది. మొత్తం స్వార్థలు ఏం రాయబడిందంటే, ఆ ఇద్దరు దొంగలు కూడా యేసు నిందించారు. అలాగనే మరి వాడు ఏమంటారు కొందరు, ఆ ఇద్దరిలో ఒకడు మళ్ళా పశ్చాత్తాపడ్డాడు, ఒక రెండవ దొంగ పశ్చాత్తాపడ్డాడు అని ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ఏ సువార్తలో కూడా రెండవ దొంగ పశ్చాత్తాపడ్డాడని రాయబడలేదు. ఇద్దరు దొంగలు నిందించారు యేసును. ఎవరు పశ్చాత్తాపడ్డారు? రెండవ నేరస్తుడు, రెండవ దొంగ కాదు. దొంగతనం చేస్తే అది నేరం అవుతుంది. నేరస్తుడు నేరం చేస్తే దాన్ని దొంగతనం అని అనరు, కోర్టు ఒప్పుకోదు, జడ్జి ఒప్పుకోడు. దొంగతనం చేస్తే క్రైమ్ అవుతుంది, క్రిమినల్ నేరం చేస్తే దాన్ని దొంగతనము అనరు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ ఇద్దరు దొంగలు యేసు నిందించారు కనుక కొందరు ఏమంటున్నారు అంటే, మొదట ఇద్దరు నిందించినా కూడా రెండో వాడు పశ్చాత్తాపడి ఉండొచ్చు కదా అని అంటున్నారు. కానీ రెండవ దొంగ పశ్చాత్తాపడ్డాడని ఏ స్వార్థలు కూడా రాయబడలేదు, ఏ స్వార్థ కూడా చెప్పడం లేదు. లూకా స్వార్థలు ఏం రాయబడిందంటే, రెండవ నేరస్తుడు పశ్చాత్తాపడ్డాడు, కానీ రెండవ దొంగ పశ్చాత్తాపడలేదు. గ్రీకు భాషలో కూడా దొంగకి నేరస్తులకు వేరు వేరు గ్రీకు పదాలు రాయబడ్డాయి. ఇద్దరు ఒకరైతే
ఇద్దరైతే మరి వేరు వేరు పదాలు గ్రీక్ భాష ఎందుకు రాయబడతాయి? దొంగకు గ్రీకు భాషలో లెస్టెస్ అనే పదం వాడబడింది. లెస్టెస్ అంటే బ్రిగన్ అంటే బందిపోటు దొంగ అని అర్థం. లెస్టెస్ అంటే క్రిమినల్ని, నేరస్తుని గ్రీక్ భాషలో కకోర్గై అని రాయబడింది. అంటే మేల్ ఫ్యాక్టర్ ఈవిల్ డూయర్ అని రాయబడింది అర్థం, నేరస్తుడు. కనుక ఎప్పుడు నేరస్తు సిలువపడ్డారు, ఎప్పుడు దొంగలు సిలువపడ్డారు? ఆయన కపాలం అనే అర్థం ఇచ్చు కొండకు వచ్చినప్పుడు యేసు సిలువ వేయబడకు సిలువను మోసుకుంటూ, తెలుగులో సిలువ అని ఉంది, గ్రీక్ భాష సిలువ అని లేదు, అడ్డు కొయ్య అని రాయబడింది. తెలుగు తర్జుమా వారు సిలువ అని తర్జుమా చేశారు, అయితే గ్రీక్ భాషలో అడ్డు కొయ్య అని రాయబడింది. ఎందుకో తెలుగు వారు అలా రాశారని తప్పు అంటలేదు, చెప్తున్నాను. గ్రీక్ భాషలో అడ్డు కొయ్య అని, తెలుగు సిలువ అన్నారు. సరే, ఆ యొక్క సిలువను మోస్తూ కపాలం అనే అర్థం ఇచ్చి కొండకు వచ్చాడు. అప్పుడు ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు అని లూకా సువార్త 23 నుండి 39 నుంచి 43 రాయబడింది. తెరవండి లూకా సువార్త 23 లూకా సువార్త 23 తెరవండి. 33 నేను చదువుతున్నాను. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. ఇద్దరు నేరస్తులను ఎప్పుడు సిలువ వేశారు? యేసు కపాలం అని అర్థం ఇచ్చు గొల్గొతా కొండ. గొల్గొతా కొండ అంటే స్కల్ హిల్, కపాలం అని అర్థం. హెబ్రూ భాషలో గొల్గొతా అని రాయబడింది, లాటిన్ భాషలో కల్వేరియా అని రాయబడింది. తెలుగు భాష వారు లాటిన్ పదం నుంచి కల్వేరియా నుంచి కల్వరి అని రాశారు, తెలుగు అనువాదికులు. హెబ్రూ భాషలో గొల్గొతా అని రాయి. గొల్గొతా అంటే కపాలం అని అర్థం ఇచ్చి కొండ. ఆ కొండ వెళ్ళి చూచిన వారు, మన వలసడ్ అంకుల్ గారు వెళ్ళి చూసొచ్చారు. చూచినప్పుడు ఆ కొండకు కపాలం వలె గుర్తు ఉన్న గుహలు ఉన్నాయి అన్నమాట. ఆ గుహలలో సిలువలో చనిపోయిన వారి దేహములను పడవేస్తారు. వారి కళేబరములు అక్కడ ఉంటాయన్నమాట, ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక కపాలం అని అర్థం ఇచ్చు గొల్గొతా కొండ అంటే ఒకటే, కల్వరి అన్న ఒకటి. కల్వరి కొండకు వచ్చినప్పుడు యేసుతో పాటుగా ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు అని లూకా సువార్త స్పష్టంగా చెప్తుంది. మరి ఇద్దరు దొంగలు ఎప్పుడు సిలువ వేశారు అని మనం చూస్తే మత్తయి సువార్త 27 చదవండి సోదరులు. మరియు కుడివైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ. బందిపోటు దొంగలు ఎప్పుడు సిలువ వేయబడ్డారు? ఎప్పుడు సిలువ వేయబడ్డారు? మొదట యేసు సిలువ వేయబడ్డాడు, అప్పుడు ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత పై విలాసం రాశారు. ఆ తర్వాత యేసు వస్త్రాల చీట్లు వేసి పంచుకున్నారు వస్త్రం. అప్పుడు ఇద్దరు దొంగలు సిలువ వేశారు. మన చోత లేఖన భావాలు మనకు అర్థమవుతుంది. మత్తయి మార్కు సువార్తలో రాయబడింది. యేసు వస్త్రాన్ని చీట్లు వేసిన తర్వాత అప్పుడు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మీరు చూడండి, మత్తయి సువార్త 27:35 మీరు చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 27:38.
38 30 38 చూస్తే నేను 32 నుంచి చదువుతాను, గమనించండి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయిటకు అతనిని బలవంతం చేశారు. వారు కపాల స్థలమును అర్థం ఇచ్చి గొల్గొతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయన కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఆ తర్వాత ఏమైంది చూడండి, శ్రద్ధగా ఆలకించి. 38 వచ్చిన మరి కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఎప్పుడు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు? యేసుతో పాటు ఇద్దరు నేరస్తులు సిలువ వేసిన తర్వాత, చేదు కలిపిన ద్రాక్షారసం అని ఇచ్చిన తర్వాత, పై విలాసం రాసిన తర్వాత, యేసు వస్త్రములను చీట్లు వేసి పంచుకున్న తర్వాత ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేశారు. అయితే వీరిద్దరు కూడా యేసు నిందించినట్లుగా మొత్తం మార్కు సువార్తికులు రాశారు. మొత్తం మార్కు సువార్తికులు ఇద్దరు బందిపోటు దొంగలు ఫోకస్ చేశారు. లూకా సువార్త, యోహాను సువార్తల్లో ఇద్దరు నేరస్తులను ఫోకస్ చేశారు. కాబట్టి యేసు శిలస్సులను ధ్యానించాలంటే 4 సువార్తలు కలిపి చదువుకోవాలి. అలాగే అపోస్తుల కార్యం కూడా చదవాలి. అప్పుడే మనకి ఒక సంఘటన తర్వాత ఏమేమి జరిగాయో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యేసుతో పాటుగా యేసు సిలువ వేసినప్పుడు ఇద్దరు నేరస్తులు సిలువ వేశారు. ఆ తర్వాత కొన్ని అంశముల తర్వాత, సంఘటన తర్వాత ఇద్దరు బందిపోటు సిలువ వేశారు. అయితే ఈ ఇద్దరు బందిపోటు దొంగలు కూడా యేసు నిందించారు. అయితే మొదటి నేరస్తుడు కూడా యేసు నిందించాడు. నీ క్రీస్తు కదా, నిన్ను నువ్వే రక్షించుకొని మమ్ము రక్షించుమని అంటాడు. రెండో వాడు ఏమంటాడు నేరస్తుడు? మొదట గద్దించి, లేదు ఇది మనకు సరైనది, ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపం లేదు, మనకి సరి అయినది అని అన్నాడు. ఆ రెండవ నేరస్తుడు దొంగ కాదు, దొంగ పశ్చాత్తాపం రాయబడలేదు. రెండవ నేరస్తుడు ఏమన్నాడు? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేడు, ఎప్పుడు? నేడు, శనివారం కాదు, ఆదివారం కాదు, శుక్రవారమే. నేడు నీవు నాతో కూడా దేవుని రాజ్యంలో పరదేశంలో ఉంటావు అన్నాడు. కనుక యేసు శిలువలో మరణించాడు. అంతకుముందు మొదటి దొంగలకు వచ్చారు, కాళ్ళు విరగొట్టారు. రెండవ అనగా నేరస్తులకు వచ్చారు, ఒక నేరస్తులకు వచ్చారు, కాళ్ళు విరగొట్టారు. యేసుకు వచ్చారు, కాళ్ళు విరగొట్టలేదు. ఎందుకు? చనిపోయాడు కాబట్టి. సిలువలో మొదన 3 గంటలు చనిపోయినట్టుగా సువార్తలు రాయబడింది. ఎందుకు 3 గంటలు చనిపోయాడు? ఎందుకు 3:30 చనిపోలేదు? ఎందుకు 2 గంటలకే మరి చనిపోలేదు? ఎందుకు 3 చనిపోయాడు? అనగా రెండో పస్కా పశువును మధ్యాహ్నం 3 గంటలకు బలి ఇస్తారు. మొదటి పస్కా పశువు బలి ఇచ్చే సమయంలో ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. రెండవ పస్కా పశువును బలి ఇచ్చే సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు సిలువలో మరణించాడు.
మనిషి ముందు ఏమన్నాడు? నేడు నీవు అనగా రెండవ నేరస్తుడు, దొంగ కాదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎప్పుడు? నేడంటే ఎప్పుడు? శుక్రవారం. అప్పుడే యేసు మరణించినప్పుడు ఏమైంది? దేవాలయ తెర రెండుగా చినిగిపోయింది. ఆ విషయాన్ని మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. ఎందుకు దేవాలయం తెర చినిగింది? ఎందుకు అలాగే ఉండలేదు? ఎందుకు చినిగింది? ఎవరికొరు చించబడింది, చినిగిపోయింది అంటే పాత నిబంధనలు అనగా యేసు శిలువలో వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత దేవాలయ తెర రెండుగా చినిగిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఒక ప్రధాన యాజకునికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలడు, మరి ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ ఆ ప్రధాన యాజకు మరణిస్తే ఆయన దేహము తెచ్చుటకు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళకూడదు. కనుక అలా ఏం సంభవిస్తాయి కనుక ఉంచవచ్చు. కాబట్టి వారి వస్త్రాలకు తాళ్ళు ఉంటాయన్నమాట, పొడవైన తాళ్ళు. ఒకవేళ ప్రధాన యాజకుడు అతి పరిస్థలంలోకి వెళ్ళి అక్కడ మరణిస్తే అతి పరిస్థలంలో ఎవరు వెళ్ళకూడదు కనుక ఆ తాళ్ళు పట్టుకొని దేహాలను బయటికి లాగుతారు. కనుక అలాగున పాపికి మనకు ప్రభువును ఆరిసే భాగ్యం మనకు లేదప్పుడు. అయితే దేవాలయ తెర చినిగిపోయినప్పుడు మనకందరికి కూడా, క్రీస్తు విశ్వించి మనకందరికి కూడా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ప్రభుని ఆనించే భాగ్యం మనకు దక్కింది. అందుకే శిలువ మరణం ద్వారా ఆ తెర రెండుగా చినిగిపోయింది. ఆ తెర చినిగిపోయిన తెర అంటే అంత ఆషామాషి తెర కాదు. ఆ తెరను ఏనుగులు పట్టి రెండు వైపు లాగినా కూడా ఆ తెర చినిగిపోదు, అంత బలమైన తెర అది అని చరిత్రలో మనం చూస్తాం. కనుక అట్టి తెర ప్రభు శిలువలో మరణించినప్పుడు తెర చినిగిపోయింది. ఆయన మరలా బిగ్గరగా కేక వేసి మరణించాను, భూమి వణకేను అనగా అర్థక్వేక్ వచ్చింది, బండలు బద్దలాయను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరము లేచెను. వీరు ఎవరు అనగా పాత నిబంధన భక్తులు. కొందరు ఏమంటారంటే ఇలా రాయబడినా కూడా సమాధి తెరవబడిను, బండలు వణికెను అని రాయబడినా కూడా క్రీస్తు ప్రతిఫలంగా తిరిగి లేచాడు కాబట్టి వాళ్ళు పాత భక్తులు కాదు, వారు ఎవరో మనకు తెలియదు అని అంటారు. మన కొరసులో మరణించి పాతి పట్టబడి ఆదివారం సజీవ తెలియజే ప్రభువు ప్రతిఫలంగా తిరిగి లేచింది ఆదివారం, మన కొర తిరిగి లేచాడు. కానీ ఇక్కడ శిలమరణం చెందినప్పుడు బండలు వణికెను, సమాధులు తెరవబడిను, అనేక పరిశుద్ధ శరీరం లేచెను. శుక్రవారమే. ఎందుకు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. శుక్రవారమే పాత నిబంధన భక్తులు తిరిగి లేచారు. మత్తయి సువార్త 52 వచనానికి 53 వచనానికి తేడా, 3 రోజులు తేడా ఉంది. చూడండి, మత్తయి సువార్త 27 అధ్యాయము 52 వచ్చండి. సోదరు ఆ తర్వాత వచ్చింది. ఆగండి. వారు సమాధి బయటకు వచ్చి శుక్రవారం బయటకు వచ్చారు. ఏం చేశారు? ఆయన లేచిన తర్వాత, ఎప్పుడు లేచాడు? ఆదివారం. 52 వచనం ఏమో శుక్రవారం గురించి రాయబడింది, 53 వచనం ఏమో ఆదివారం అందున జరిగిన విషయం రాయబడింది. ఎందుకనగా ఆయన లేచిన తర్వాత, ఎప్పుడు లేచాడు? ఆదివారం లేచాడు.
కొందరు ఏమంటున్నారంటే శుక్రవారం సెలవు మరణించి ఆదివారం లేచాడంటే 3 రోజులు కాదు కదా. ఎందుకనగా యోన కూడా 3 దినములు ఎలాగున సముద్ర మత్స్య గర్భంలో ఉన్నాడు. వాళ్ళ మనుష్య కుమారుడు 3 దినములు అయిన తర్వాత లేస్తారు రాయబడింది కదా. మరి శుక్రవారం మరణిస్తే 3 దినాలు ఎట్లా అవుతుంది? ఆదివారము కాదు కాబట్టి గురువారం సెలవేయబడ్డారు అని అంటున్నారు. మార్కు సువార్త ఏం చెప్తుందంటే ఆ దినము సిద్ధపరచు దినము. ఎప్పుడు ఆ దినం అంటే ఎప్పుడు ఆ దినం అంటే ఆ దినము సిద్ధపరచు దినము. దాని కంటిన్యూస్ వచ్చి మరుసటి విశ్రాంతి దినము. ఎప్పుడు విశ్రాంతి దినము? శనివారం. శనివారం దినం ఎప్పుడు? సిద్ధపరచు దినమైన శుక్రవారం. శుక్రవారం సెలవు మరణించాడు. సాయంత్రం 6 అయితే మరుసటి దిన వారికి ఆరంభం. మనకి సూర్యమాస క్యాలెండర్ కాబట్టి మధ్యరాత్రి 12 గంటల నుంచి మరుసటి మధ్యరాత్రి 12 గంటల వరకు మనకు ఒక దినం. యూదుల చంద్రమాసం క్యాలెండర్ కాబట్టి సాయంకాలం 6 నుండి మరుసటి సాయంత్రం 6కు ఒక దినం వారిది. సాయంత్రం 6 కావస్తా ఉంది. ఎందుకంటే దేహం అలా వేలాడదీయబడకూడదు కాబట్టి కాలు విరగొట్టి చంపేయాలి. చనిపోకుండా చనిపోయాడు కాబట్టి కాలు విరగొట్టలేదు. కనుక శనివారం దినమున విశ్రాంతిని ఏ పని చేయకూడదు కాబట్టి శుక్రవారమే సెలవు మరణించాడు. శుక్రవారమే పాతిపెట్టబడ్డాడు. మరుసటి శనివారం దినం ఆరంభమైంది. ఆదివారం తిరిగి లేచాడు. ప్రభు చాలా ప్రభు ప్రవచనం చెప్పాడు. ప్రవచనం అసలు రాయబడింది 3 దినాలు అయిన తర్వాత లేచును అని ప్రభు అన్నాడు. నెరవేర్పు కూడా ప్రభు చెప్పాడు. 7 మార్లు సువార్త రాయబడి ఏమిటంటే 3వ దినమున తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పాడు. ప్రభు సెలవు విధంగా శుక్రవారం సెలవు ఇవ్వబడ్డాడు. సెలవు మరణించి పాతిపెట్టబడ్డాడు. ఆ దినమందే పాత్రిమ భక్తులు ఆదాం మొదలుకొని 2వ నేరస్తుని వరకు పరదేశికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయాడు? ఇదే విషయాన్ని యోసేలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడండి, తెరవండి. యోసేలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. ఆరోహణ మాయనగా అర్థం ఏంటి? భూమి దిగంతుల్లో అని వెళ్ళాను కదా రాయబడింది. ఎప్పుడు వెళ్ళాడు? భూమి దిగంతంలోనికి వెళ్ళి చెరను అప్పటి చెర అని పిలవబడింది. అప్పుడు చెర కటిక చీకటి గల బిలము పాతాలు ఒకే చోట ఉండినాయి. అందుకే ధనవంతుడు కూడా బాగా వేదన పడుతూ పాతాళంలో తండ్రిపోయిన అబ్రహామా అని అంటున్నాడు. అబ్రహాం చూస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరు? ధనవంతుడు. లాజరు పేరు ఉంది కానీ ధనవంతుని పేరు లేదంటే ధనవంతుడు రక్షణ పొందలేదు కాబట్టి. ధనవంతుడు ఏ కాలం చెందినవాడు? అక్కడ అబ్రహాం అంటున్నాడు వారికి మోషే ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు. అంటే మోషే మరి ప్రవక్తలు ఉన్నారు. దినములు జరిగిన సంఘటన ప్రభు చెప్తున్నాడు. లూకాసు సువార్త ఉపమానం చెప్తున్నాడు. తెలుగులో ఉపమానం అని రాయబడింది. గ్రీక్ భాషలో పారాబోలా, ఇంగ్లీష్లో పారబుల్ అంటారు. పారాబోలా అంటే టు కంపేర్ అని అర్థం. ఈ సంఘటన ద్వారా మన జీవితాన్ని పరిశీలించుకోవాలి మనం. అందుకే పారాబోలా అంటే కంపేర్ అని అర్థం. కనుక ఈ
ధనవంతుడు ఎలా చూడగలుగుతున్నాడు అబ్రాహామును అనుకుని లాజరును అబ్రాహామును? ముందు చెర, కటిక చీగల బాటంలెస్ పిట్, చెర ఒక పాతాలు ఒక చేత ఉన్నాయి. క్రీస్తుతో శిలువ మరణించినప్పుడు ఆయన ఎప్పుడు చెరలోనికి భూదేవత వెళ్ళిపోయాడు? ఎప్పుడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. శుక్రవారమే భూదేవతకి వెళ్ళి చెరగానే పట్టుకొని పోయి ఉన్నతమైన స్థలముల్లోనే తీసుకెళ్ళాను. అప్పుడు పరదేశు నామకరణం జరిగింది అన్నమాట. ఏ రకంగా మరి నశించే పాతలానికి వెళ్ళవలసిన మనల్ని కూడా మన శిక్షను బట్టి మన పాపలను బట్టి మనం శిక్షించలేదు, కానీ మన పాప శిక్ష తాను పొంది శిలువలో తాను దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. అంత మాత్రమే కాదు, శిలువలో మన కొరకు ప్రసవేదన పడి మనకు అన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఎందుకు మన బదులుగా ఆయన శిలువ శిక్షను అనుభవించాడు? ఎందుకు? ధర్మశాస్త్రం చెప్తుంది, తండ్రి తప్పు చేస్తే తండ్రికి బదులుగా కుమారుడు శిక్షించబడకూడదు, కుమారునికి బదులుగా తండ్రి శిక్షించబడకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చినప్పుడు లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే మనతో కూడా పాతల శిష్యులు పాత్రలమే, కానీ శిలలో ప్రోచి ప్రేమ ద్వారా ప్రసవేదన పడి మనిషి తన మీద వేసుకొని ఏ పాపం చేయబడి ఆ యేసు కొట్టబడ్డాడు, ఉమ్మేయబడ్డాడు. ఎన్ని మాలు ఉమ్మేయబడ్డాడు యేసు? ఎన్ని మాలు ఉమ్మేశారు? మార్కు సువార్త 14 ఒకసారి శిలవేయ ఉంది ఉమ్మేశారు అని రాయబడింది. మార్కు సువార్త 15 శిలవేసినప్పుడు ఉమ్మేశారు, 2 మాలు ఉమ్మేశారు. సాదా ఒకేసారి చెప్తూ ఉంటారు. మార్క్స్ వార్తలు 2 రాయబడి 2 రాయబడ్డాయి. 14 రాయబడింది, 15 కూడా శిలువ వేసినప్పుడు ఉమ్ము వేశారు, శిలువ ముందు ఉమ్ము వేసినట్టుగా మార్క్స్ వార్త చెప్తుంది. ఉమ్ము వేసుకున్నాడు, అడిసిన కొట్టించినగా మౌని భరించాడు, కొడాలు నలిగిపోతూ ఉండగా భరించాడు, తన రక్తం ద్వారా కార్చి మన పాప కడివేసి మన చేవ తుడిచివేసి శిలువలో బలి అయి మరణించి పాత పెట్టబడి ఆదివారం సజీవుడ తిరిగి లేచాడు ప్రభు. ఇలాగున్న మన కొరకు మనం కనుగటకు శిలువ ప్రసవేదన పడి మనకు అన్నాడు. ఎందుకన్నాడు? మరి నా శిక్ష ఆయన పొందాడు, నాకు శిక్ష లేదు ఇప్పుడు అని ఇష్టానుసారంగా జీవించడం కాదు. 2 కొరింథీ పత్రిక 5:1 ఏం రాయబడిందంటే, ఇంకా ముగిస్తున్న సమయం అయిపోయింది. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము తిరిగి లేచిన వాని కొరకు అని రాయబడింది. కనుక మన కొరకు శిలువలో బలి అయి మరణించి తిరిగి లేచి ప్రియప్రభు కొరకు మనం జీవించాలంటే ఏం చేయాలా? మనమందరం కూడా భౌతికంగా పిల్లలను కన్నాం, మంచిదే, కనాలి. అయితే భౌతికంగా పిల్లలు కంటే మాత్రమే కాదు, ఆత్మీయంగా ఆత్మలో మనం కనాలి. ఆత్మల కొరకు ప్రసవేదన పడి మనం కనాలి. మనం చేయవలసింది ఏంటి? ఆత్మల కొరకు ప్రసవేదన పడి కనాలి. ప్రభు నమ్మినాం బాగుంది, ప్రభువును ఆరాధిస్తున్నాం బాగుంది. అయితే ఆత్మీయంగా ప్రసవేదన పడి ఎంతమందిని కన్నాం? ఆ బాధ్యత మన మీద, ప్రతి ఒక్కరి మన మీద ఉంది. శిలువ ప్రేమను చాటిస్తూ మరి ఆత్మీయంగా గర్భం ధరించి ప్రసవేదపు అనేక ఆత్మ ప్రోత్సహిస్తూ అలా జీవించుటకు ప్రభు కృప మనం తోడండి గాక. ఆమేన్. ఓవర్ టు నారాజు గారు.